అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. వాస్తవి నగర కాలనీ వాస్తవులైన చిరుమావిళ్ళ గిరిజాశంకర్ వరప్రసాద్ అతనికి వన్ టౌన్లో గ్యాస్ కంపెనీ ఉంది, ఓన్ హౌస్. వాళ్ళ కూతురు వాళ్ళు ఇక్కడ మన ఎస్ఎల్వి కాలనీలో ఉంటారు, ఎస్ఎల్వి విల్లాస్లో. ఇతని భార్యతో ఉంటూ భార్యకి కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వలన ఒక పని అమ్మాయిని పెట్టుకున్నారు. ఫస్ట్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్ రెండు ఉన్నాయి. మొన్న రాత్రి భోంచేసి పడుకున్న తర్వాత సుమారు 1 నుంచి 2 మధ్యలో గుర్తు తెలియని దొంగలు ఇంటికి వచ్చి ఇంటి ముందున్న మెయిన్ డోర్ పక్కన ఆ ఈస్ట్ సైడ్ ఉన్న కిటికీ ఎరగొట్టి ఆ సువర్లో నుంచి లోపలికి దూరి తలుపు తీసుకొని లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ఆ బెడ్రూమ్లో వాళ్ళు పడుకున్నారు, భార్యాభర్త ప్లస్ ఈ పని అమ్మాయి కూడా ఒక బెడ్రూమ్లో పడుకున్నారు. ఇంకో బెడ్రూమ్ ఖాళీగా ఉంది. ఆ బెడ్రూమ్లో ఖాళీగా ఉన్న బెడ్రూమ్లో బీరువా ఉంది. ఆ బీరువాలో ఉన్న ఆ బీరువాని పగలగొట్టేసి ఆ బీరువాలో లాకర్ కీ ఓపెన్ చేసే ఉంది. ఆ బీరువాలో ఉన్న ఈ బంగారు వస్తువులన్నీ కూడా సుమారుగా 360 గ్రాముల బంగారం, సుమారు 7.5 లక్షల చిల్లర వర్తగల వస్తువులను తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద మనకి మా యొక్క పడమట పోలీసు క్రైమ్ స్టాఫ్ సిపి గారి యొక్క ఉత్తర్వుల మేరకు డీసీపీ మేడం సరితా మేడం యొక్క పర్యవేక్షణలో మేము మా సిఐ మా పడమట పోలీసులు అంతా కలిసి దాన్ని రాత్రిపూట జరిగిన నేరాన్ని నిన్న మార్నింగ్ మనకి తెలియజేయడం జరిగింది. దాని మీద వెంటనే సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి ఆ సీన్లో ఉన్న సీసీ ఫుటేజ్ని ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుని సీసీ ఫుటేజ్ ద్వారా ఇక్కడ నుంచి మనం గురునానక్ కాలనీ నుంచి అక్కడ మన వాసవి కాలనీ నుంచి పంటైన్ క్లబ్కి వెళ్ళి పంటైన్ క్లబ్ దగ్గర నుంచి అట్లా కంటిన్యూషన్గా భవానీపురం, అదేవిధంగా ఇక్కడ మన రామాలయం మాచవరం లిమిట్స్ ఏరియాలన్నీ కూడా మన సీసీ ఫుటేజ్ల ద్వారా ముద్దాయిని ఐడెంటిఫై చేసి ఆ యొక్క ముద్దాయి అతని ఒక గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి నేరానికి ఒక యాక్సెస్ స్కూటీ మీద వచ్చి ఆ యొక్క నేరాన్ని చేసి మళ్ళీ తిరిగి వెళ్ళటం జరిగింది. దాని మీదట మనం ఆ బంగారు వస్తువులు కూడా అన్నీ వాళ్ళు తీసుకొని వాళ్ళకి ఇంతకుముందు మాచవరం లిమిట్స్లో పోక్సో కేసు ఉంది, ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ కేసు మననే కొట్టేశారు. ఆ కేసు కొట్టేసిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి నేరం చేసి వచ్చిన వస్తువులతో బంగారంతో ఆ డబ్బుతో ఎక్కడన్నా వెళ్ళి పెళ్లి చేసుకొని జీవించాలనే ఆలోచనతో ఈ యొక్క నేరాన్ని చేయడం జరిగింది. ఆ యొక్క నేరంలో జరిగిన ప్రతి ఒక్క వస్తువును కూడా ఇంటాక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా వెరిఫై చేసి యాజ్ ఇట్ ఈజ్గా గోల్డ్ ప్రాపర్టీని ఇంటాక్ట్గా ఆ యొక్క ముద్దాయిల దగ్గర నుంచి ఈరోజు పడమట సిఐ గారు వాళ్ళ యొక్క క్రైమ్ సిబ్బంది వాళ్ళ ఎస్ఐస్ అంతా కలిసి ఈఎస్ఐ రోడ్లో వాళ్ళు స్కూటీ మీద బండి మీద వెళ్తూ ఉంటే వెహికల్ చెకింగ్లో వాళ్ళని అనుమానంగా పట్టుకొని వాళ్ళ వద్ద నుంచి ఈ యొక్క దొంగిలించిన సొత్తు మొత్తాన్ని ఇంటాక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా ఎంత ప్రాపర్టీ పోయిందో అంత ప్రాపర్టీని 365 గ్రాములు సుమారు వేయింగ్, అదేవిధంగా 7.5 లక్షలు సుమారు వర్తువుల ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. తర్వాత ఈ యొక్క ప్రాపర్టీ రికవరీ కావడానికి కారణం మెయిన్గా మన యొక్క సిటీలో సిపి గారు వచ్చిన తర్వాత ఈ సీసీ కెమెరాలు పెట్టించడంతో మెయిన్గా ఈ యొక్క ప్రాపర్టీలు డిటెక్ట్ జరుగుతుంది. ప్రతి కేసు ఏ నేరం జరిగినా కూడా సిటీలో ఓన్లీ సీసీ కెమెరాలతో డిటెక్ట్ అవుతుంది. ఈ మధ్యకాలం మీరు చాలా చూస్తుంటారు, ప్రెస్ మీట్లో కూడా మీరు చాలా చూస్తుంటారు. మర్డర్ కేసులు కానివ్వండి, ఇట్లా దొంగతనం కేసులు కానివ్వండి, లేకపోతే కిడ్నాపింగ్ కేసులు కానివ్వండి, గర్ల్ మిస్సింగ్లు కానివ్వండి, ఏ కేసు అయినా సరే ఈ యొక్క కేసులు డిటెక్ట్ కావడానికి కారణం మన యొక్క సీసీ కెమెరాలు పెట్టడం. అంతకుముందే ఉన్న సీసీ కెమెరాలు అవి కాకుండా సిపి గారు వచ్చిన పర్టికులర్గా పోలీస్ స్టేషన్ వైజ్గా కొన్ని కెమెరాలు ఆ దాతలతోటి కెమెరాలు పెట్టించేసి మనం ఈ కన్సర్న్ సిఐలు ఎస్ఐలు కూడా వాళ్ళ యొక్క పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ యొక్క కెమెరాలు పెట్టడం వల్ల మనకి నేరాలు జరిగిన ఇమ్మటి వితిన్ 24 hours ఆల్మోస్ట్ ఆల్ రాత్రి జరిగింది. నిన్న ఈవినింగ్ కల్లా మనకి నైట్ 9-10 కల్లా మనకి ముద్దాయి ఎవరు ప్రాపర్టీ ఏంటని మొత్తం కూడా ట్రేస్ చేసుకుని రాత్రి 10-10:30 కల్లా మొత్తం తీసుకొచ్చేసి పెట్టడం జరిగింది. కాబట్టి మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ యొక్క మన ఏరియాలో మన విజయవాడ సిటీలో మన సెంట్రల్ సబ్ డివిజన్లో మాచవరం, పడమట, గుణదల ఏరియాలో ఉన్న ప్రజలందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా షాపింగ్ మాల్స్ కానివ్వండి, ఇంటికి కానివ్వండి, ఇంకేదైనా సరే ఒక భవనం ఉందంటే ఆ భవనానికి సీసీ కెమెరాలు పెట్టించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క సీసీ కెమెరాలను వాళ్ళకే ఉపయోగం కాకుండా బయట వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు కూడా ఆ యొక్క సీసీ కెమెరాల వలన ఆ యొక్క కేసుని డిటెక్ట్ చేయడం జరుగుతుంది.
మనకి నేరాలు చేయడానికి కూడా వచ్చే వ్యక్తులు కూడా దొంగలు కానివ్వండి, లేకపోతే ఎవరైనా గంజాయి తాగే బ్యాచ్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే గొడవ చేయడానికి వచ్చేవాళ్ళు కానివ్వండి, ఆ సీసీ కెమెరాలు ఉంటే రేపొద్దున మనం ఈ కెమెరాలు చూసి పట్టుపడుతున్నారా మనం నేరం చేయకుండా వెళ్ళిపోవడం బెస్ట్ అన్న ఆలోచన రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మన సిటీలో ఉన్న మన ఏరియాలో ఉన్న ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే వాళ్ళకి ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి కూడా సీసీ కెమెరాలు పెట్టించుకుంటూ అది రోడ్డు ఫేసింగ్ కూడా కవర్ అయ్యేటట్టు పెట్టించాలని కోరుకుంటూ, ఇంతకుముందు ఎప్పుడు నేరం చేయలేదండి, ఇది ఫస్ట్ టైం నేరం చేయటం. వాళ్ళిద్దరూ పోక్సో కేసులో గొడవపడి ఇద్దరు అమ్మాయిని ఏదో ఇబ్బంది పెడితే ఆ అమ్మాయితో పాటు చేశాడు తప్ప పోక్సో కేసు తప్ప నేరం ఏం చేయలేదు. కుక్కపిల్లని మనకి ఆ కుక్కపిల్ల ఏంటంటే వాడు తర్వాత మనకి నేరం చేసిన తర్వాత తెలిసింది. ఆ కుక్కపిల్లని వాడు అంతకుముందు 2 days బ్యాక్ మన గురునానక్ కాలనీలో వాళ్ళ ఇంట్లో మన రింకీ అని ఇక్కడ మన పంటకాల రోడ్లో సియట్ కారు టైర్ షాప్ ఉంది. దాని ఓనర్ ఇంటి గేట్ కట్టేసి ఉంటే ఈడు ప్లస్ ఆ అమ్మాయి ఇద్దరు కూడా వచ్చి ఆ కుక్కపిల్లని తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ కుక్కపిల్లని వాళ్ళతో పాటు ఉంచుకొని దాన్ని అమ్మాలన్న ఉద్దేశంతో మన ఆ ఓనర్ చెప్పిన దాని ప్రకారం దాని యొక్క కాస్ట్ 85,000 ఉంటుందని చెప్పాడు. దాన్ని అమ్మాలన్న ఉద్దేశంతో వాడు దాన్ని ఎమ్మడి పెట్టుకొని తిరుగుతున్నాడు. అది కూడా మనకి లక్కీలు ఏంటంటే మన సీసీ ఫుటేజ్లలో దొరికింది. అదే కాకుండా ఈడు అంతకుముందు సీసీ ఫుటేజ్లో అంతకుముందు రోజే ఒకరోజు ముందు వచ్చేసి వాడు దాని ఆ ప్లేస్ అంతా చూసుకున్నాడు. ఇట్లా మనకి క్లియర్గా సీసీ ఫుటేజ్లలో అన్ని రకాలుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి సీసీ కెమెరాలు అనేది మనకి ఇక్కడ మెయిన్ రోలు. మేము ఒక 5% వర్క్ చేస్తే సీసీ కెమెరాలు 95% వర్క్ చేసినాయి. ప్రతి కేసు కూడా మనకి ఈ మధ్యకాలంలో పడమట మర్డర్ కేసు, ఇక్కడ ఆటనగర్లో జరిగింది మర్డర్ కేసు. అది రాత్రిపూట ఈవినింగ్ 6 o'clock అమ్మాయి చనిపోయింది. తెల్లారి పొద్దున 5:45కి ముద్దతో సహా పట్టుకొని మొత్తం టోటల్ కెమెరాలన్నీ చెక్ చేస్తే ఆ కెమెరాల ద్వారా మన కేసు డిటెక్ట్ అయింది. అదేవిధంగా ఈ మధ్య మినర్వా బ్లూ ఫాక్స్లో మన పడమట మాచవరం కేసు, ఒక అమ్మాయిని తీసుకొచ్చి కిడ్నాప్ చేసి రూమ్లో పెట్టి ఆపోజిట్ నోవాటల్కి దాంట్లో ఆ అమ్మాయిని పెట్టి ఆ అమ్మాయిని కత్తితో బెదిరించేసి తర్వాత ఆ అమ్మాయి దగ్గర బంగారు వస్తువులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు మనకి 11:30 చెప్పారు. ఆ మధ్యాహ్నం మనకి గుంటూరులో ఆల్మోస్ట్ ఇతను ఒక 5 to 7 hours మనకి టోటల్గా సీసీ కెమెరాస్ చెక్ చేయడం ద్వారా ఆ ముద్దాయి దొరికాడు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనం మాచవరం లిమిట్స్లో ఒక మర్డర్ కేసు చూశారు మీరు, అది 100% సీసీ కెమెరాలు దొరికింది. అదేవిధంగా పడమట లిమిట్స్లో ఒక 2.5 కోట్లు సెల్ ఫోన్ గోడాల నుంచి సెల్ ఫోన్స్ దొంగిలిస్తూ ఉంటే మన వెనకపాటి జంక్షన్లో టంకసాల కళ్యాణపురం దగ్గర మన నెంబర్ ప్లేట్ రికగ్నైజ్డ్ కెమెరా ఉంది. అక్కడ ఆ యొక్క నెంబర్ ప్లేట్ రికగ్నైజ్ కెమెరాతో మ్యాట్రిక్స్ కెమెరా ఒక కెమెరాతో ఆ నెంబరు రికగ్నైజ్ చేయడంతో తెల్లవారులు సిపి గారు, గౌతమ్ విశాల్ మేడం, అప్పుడు డీసీపీ గారు ఉన్నారు, కంటిన్యూషన్ మానిటరింగ్ చేస్తూ మన ఆఫీసర్లు వాళ్ళంతా కూడా తిరిగితే వాళ్ళని ఎక్కడ ఉత్తరప్రదేశ్లో మధ్యప్రదేశ్లో నైటు తెల్లారి మా ఈవినింగ్ మళ్ళీ 5 o'clock 7 o'clock పట్టుకున్నారు. ప్రాపర్టీ యాజిటీగా దొంగలు దాంట్లోనే ఉన్నారు, ప్రాపర్టీ కూడా యాజిటీ దాంట్లో ఉంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మాచవరం లిమిట్స్ 20 ఎలక్ట్రికల్ స్కూటర్స్ డిటెక్ట్ అయినాయి సీసీ కెమెరాల వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచన పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని మనం ఎంత 1 కోటి 1.5-2 కోట్లు ఇల్లు కట్టుకుంటూ ఉంటాం. దానికి ఒక 15,000 20,000 ఒక 30,000 మంచి కెమెరాస్ వచ్చినాయి ఈ మధ్యకాలంలో. ఈజీగా మంచిగా క్లియర్గా కనపడే కెమెరాస్ వచ్చినాయి, హై రెజల్యూషన్ కెమెరాస్ వచ్చినాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కెమెరాస్ పెట్టుకొని అపార్ట్మెంట్ కూడా కెమెరా పెట్టుకుంటే మనమంతా చేసేది ఒక ఎత్తు, ఆ కెమెరా చేసేది ఒక ఎత్తు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కెమెరాస్ పెట్టుకొని వాళ్ళ యొక్క పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, దొంగతనం జరగకుండా, యూటీజింగ్ జరగకుండా, చైన్ స్నాచింగ్ జరగకుండా, ఇవన్నీ కూడా జరగకుండా ఉండడానికి ఆ సీసీ కెమెరాలు తోడ్పాటు అందిస్తాయి. కాబట్టి వాటిని పెట్టుకోవాలని మా యొక్క విజ్ఞప్తి.